రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే షార్ట్ డ్యూరేషన్ కాటన్ సీడ్స్ గురించి చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు. సో తక్కువ కాలంలో మంచి దిగుబడి వచ్చే సీడ్స్ కొన్ని చెప్పండి అని అడగడం జరుగుతుంది. కొంతమంది రైతులు ఫోన్స్ అయితే ఇదే డౌట్ గురించి అడుగుతున్నారు. సో ఈ షార్ట్ డ్యూరేషన్ కాటన్ సీడ్స్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇవి తొందరగా మనకు పంట చేతికి రావడం జరుగుతుంది. తొందరగా క్రాప్ పట్టడం కానీ తొందరగా పంట పూర్తయిపోయి మనకు రెండో పంట వేసుకోవడానికి చాలా అనుకూలంగా ఇవి ఉండడం జరుగుతుంది. సో వీటి వల్ల మనకు బోరు వసతి కింద పత్తి ఎవరైతే సాగు చేస్తున్నారో సో అలాంటి వాళ్ళకి ఇది మనకు పత్తి పంట తీసేసి వేరే ఇతర పంట మనకు మొక్కజొన్న కానీ వేరుశనగ కానీ ఇతర ఏ పంట అయినా కూడా వేసుకోవడానికి చాలా అనుకూలంగా ఈ సీడ్స్ అయితే మనకు అవకాశం ఉంటుంది రెండో పంట వేసుకోవడానికి. సో అందులో ఒక బెస్ట్ అయితే ఒక 4 నుంచి 5 సీడ్స్ అయితే చెప్తాను. వాటిలో మీరు ఏదైనా ఎంచుకున్నా కూడా ఓకే. మీకు అన్ని ఏరియాలోనూ అవైలబుల్గా ఉండే సీడ్సే చెప్పడం జరుగుతుంది. వీడియోని అయితే పూర్తిగా చూడండి. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేజర్గా ఈ షార్ట్ డ్యూరేషన్ కాటన్ సీడ్స్లో మనకు మొదటిది వచ్చి తెలుసుకున్నట్లయితే మొదటి రాశి కంపెనీకి చెందిన స్విఫ్ట్ అనేది మొదటి ప్రిఫరెన్స్ అయితే దానికి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ స్విఫ్ట్ అనేది కూడా మనకు కాయ సైజు మీడియం ఉంటుంది. అలాగే మనకు పత్తి పగిలిన తర్వాత తీయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. పంట అనేది మ్యాక్సిమం ఒక 120 నుంచి 140 రోజుల్లోనే మనకు పంట పూర్తి అయిపోవడం జరుగుతుంది. సో మళ్ళీ మనం రెండో పంట వేసుకోవడానికి కూడా చాలా అనుకూలంగా అయితే ఈ సీడ్ ఎంచుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉండడం జరుగుతుంది. సో ఈ షిఫ్ట్ అనేది కూడా మీరు వేసుకోవచ్చు. ఎవరైతే రెండో పంట సాగు చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు దీన్ని ఎంచుకోవచ్చు. మీకు మంచి దిగుబడి అయితే కూడా రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే క్రిస్టల్ కంపెనీకి చెందిన CCH 369. సో ఈ CCH 369 అనేది కూడా ఒక బెస్ట్ కాటన్ షీడ్గా అయితే చెప్పుకోవచ్చు. సో కాయ సైజు వచ్చి ఇది కొద్దిగా బిగ్ బోల్ సైజులో ఉండడం జరుగుతుంది. సో బిగ్ బోల్కి కొద్దిగా తక్కువ సైజులో అనుకోవచ్చు. సో ఈ CCH 369 అనేది కూడా చాలా మంచి విత్తనము. సో గత సంవత్సరం నేనైతే వేశాను. దీంట్లో మేజర్గా ఉన్నదంటే ఆకు శాతం అనేది కొద్దిగా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో మనం పత్తి పగిలే టైంలో అయితే చాలా బాగా పత్తి పగులుతుంది. కొద్దిగా పత్తి పగిలే టైంలో వర్షాలు తక్కువగా ఉంటే చాలా స్పష్టంగా పత్తి పగలడం జరుగుతుంది. కూలీలకు తీయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. సో ఈ షార్ట్ డ్యూరేషన్ కాటన్ షీడ్స్లో ఈ గులాబీ రంగు పురుగు సమస్య అనేది కూడా కొద్ది వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ గులాబీ రంగు పురుగు అనేది వచ్చే టైం కల్లా మనకి పంట చాలా ఆల్మోస్ట్ మనకు దగ్గర ఉంటుంది, పూర్తి అయిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ దోమ ఉధృతిని కూడా చాలా వరకు ఇవి తట్టుకుంటుంది. మనకు దోమ వల్ల కూడా మనకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. సో దోమను కూడా తట్టుకుంటాయి. అలాగే మనకు కొద్ది వరకు ఈ బెట్ట వాతావరణానికి కూడా అనుకూలంగా ఉండే సీడ్స్లో ఈ రెండు కూడా ఒకటి చెప్పుకోవచ్చు. సో 369 అన్నా కూడా ఓకే. మీకు నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే శ్రీ సత్య సీడ్స్ వాళ్ళది వారాహి అని దొరుకుతుంది. సో ఈ వారాహి అనేది కూడా ఒక షార్ట్ డ్యూరేషన్గా చెప్పుకోవచ్చు. కాయ సైజు వచ్చి కొద్దిగా మీడియంకి బిగ్ బోల్కి సైజులో ఉంటుంది ఇది. సో ఈ వారాహి అనేది కూడా మీరు ఎంచుకోండి. మీకు మంచి దిగుబడి అయితే రావడం జరుగుతుంది. ఇది కూడా పత్తి పంట తీసేసి వేరే పంట వేసుకోవడానికి కూడా ఇది కూడా అనుకూలంగా ఉండే సీడ్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వేదా సీడ్స్ వాళ్ళది ప్లాటినం. సో ప్లాటినం అనే సీడ్ కూడా చాలా బెస్ట్ సీడ్. షార్ట్ డ్యూరేషన్ కాటన్ సీడ్స్లో ఇది ఒకటి. సో ఇది ఈ ప్లాటినం అనేది అన్ని రకాల నేలకు సూట్ అవుతుంది. ఈ దగ్గర ఎక్కువ మొక్కలు నాటుకోవడానికి ట్రై చేయండి ఈ ప్లాటినం అనేది ఎంచుకునే వాళ్ళు. ఎందుకంటే మొక్క ఎక్కువగా వేపుగా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ ప్లాటినం అయినా కూడా ఎవరైనా కూడా ఎంచుకొని మీకు మంచి దిగుబడి అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ షార్ట్ డ్యూరేషన్ కాటన్ సీడ్స్లో ది బెస్ట్గా అయితే ఇది కూడా చెప్పుకోవచ్చు. ఇవి కూడా ఇంకా చాలా రకాల సీడ్స్ అయితే ఉన్నాయి. సో అన్ని ఏరియాలో మీకు దొరికే సీడ్స్ని అయితే మీకు నేను చెప్పడం జరిగింది. సో ఇంకా మీరు వేసి మంచి దిగుబడి వచ్చిన సీడ్స్ ఏవైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్